ఆయన మీరు చూసారు సైకిల్ తొక్కుతూ పాపం చిన్న పంచ కట్టుకొని బోర్ కింద స్నానం చేస్తారు ఇప్పటికీ కూడా ఎంపీలాగా అయిన తర్వాత. అలాంటి వ్యక్తిని బీజేపీ సీట్ ఇస్తే ప్రజలు గెలిపించారు. ఇలాంటి అంతెందుకు సఫాయి కర్మచారి ఉంటారు కదా! రోడ్లు ఊడ్చేవాళ్ళు బెంగాల్ ఉంటారండి. కాదు అది ఏ కాదు పార్టీలోనే భారతీయ ఉంటారు జనతా అది. పార్టీ తరపున హ్మ్. అటువంటి సఫాయి కర్మచారి వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు. హ్మ్. మరి వాళ్ళేం ఖర్చు నేను పెట్టుకున్నారు? ఇప్పుడు ఆ మాటకొస్తే నేను కాబట్టి యామినికి 50 కోట్లుంటే ఆహా! యామిని నేను అవుతుందంటే వాజ్పేయి బీజేపీలో అలా అనట్లేదు కాదు, నేను. కాదు, కాదు, కాదు. ఆ వాజ్పేయి నమ్మకము అక్కడ ఉన్నటువంటి స్థానిక నరేంద్ర మోదీ గారు పరిస్థితులు డబ్బులు ఖర్చు పెట్టి గెలిచారని నేను అనట్లా. ఉన్నాయి. ఆయనకి ఆయన అవసరం లేదు. కదా! అమిత్ షా గారు డబ్బులు ఖర్చు పెట్టి గెలిచారని నేను అనట్లా. ఆయనకి అవసరం లేదు. అలా చాలా మంది కానీ, ఉన్నారు. మా కానీ, కానీ, బీజేపీలో కానీ, 50 కానీ కాదు 60, చాలా మంది 70% మంది ఉండొచ్చు. సామాన్యంగా గెలిచిన వాళ్ళే ఉన్నారు. అంటే మీకు డబ్బుతో మీకు టికెట్ సంబంధం లేకుండా. రాకపోవడానికి డబ్బులు కారణం కాదా? నాకు టికెట్ నిజంగా చెప్పండి. నేను మెషిన్ పెట్టా. మెషిన్ అరుస్తుంది మరి. నాకు టికెట్ రాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని నేను డబ్బులు అనుకుంటున్నాను. కూడా కారణం కదా కనీసం? డబ్బులు కూడా ఒక కారణం కదా? డబ్బులకు కూడా ఒక కారణం అయ్యుండొచ్చేమో. అయ్యుండొచ్చు కదా! యాహ్! అయ్యుండొచ్చేమో కానీ అది మాత్రమే అది కారణమని కూడా నేను కారణంగా అనట్లేదు. అయితే ఉంది కదా!